ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 23ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని వివరిస్తున్నాడు. ఆత్మ ఎంత గొప్పదో, దానికి నాశనం ఎందుకు లేదో స్పష్టంగా చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పిందాని ప్రకారం ఆత్మను ఏ ఆయుధాలు ఛేదించలేవు. అంటే కత్తులు, బాణాలు లేదా ఈనాటి ఆధునిక ఆయుధాలు అయినా సరే అవి కేవలం మన భౌతిక శరీరాన్ని మాత్రమే గాయపరచగలవు. మన లోపల ఉన్న చైతన్య స్వరూపమైన ఆత్మను అవి ఏమాత్రం తాకలేవు. అలాగే అగ్ని కూడా ఆత్మను దహించలేదు. అగ్ని ఎంతటి శక్తివంతమైనా అది భౌతిక పదార్థాలనే కాల్చగలదు. ఆత్మ భౌతికమైనది కాదు, అది శక్తి స్వరూపం. అందుకే అగ్ని దానిని ఏమీ చేయలేదు. ఇక నీటి విషయానికి వస్తే, నీరు వస్తువులను తడిపి వాటి రూపాన్ని మార్చగలదు. కాని ఆత్మను నీరు తడపలేదు. ఎందుకంటే ఆత్మకు ఒక ఆకారం, పరిమాణమంటూ ఉండవు. అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. చివరగా గాలి కూడా ఆత్మను ఆరబెట్టలేదు. గాలి నీటిని ఆవిరిచేసి వస్తువులను పొడిగా మారుస్తుంది. కాని ఆత్మ తడిసేది కాదు ఆరబెట్టడానికి. అది ఈ పంచభూతాల ప్రభావానికి అతీతమైనది. ఈ మాటల ద్వారా కృష్ణుడు చెప్పే ముఖ్యమైన సందేశం ఏమిటంటే, మనం ఈ శరీరం కాదు, మనం శాశ్వతమైన ఆత్మలం. మన బంధువులు, స్నేహితులు చనిపోయినప్పుడు మనం దుఃఖిస్తాం. ఆ దుఃఖానికి కారణం వారిక లేరు అనే భ్రమ. కాని నిజానికి నశించేది వారి శరీరం మాత్రమే. వారిలోని ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. అది ఒక పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినంత సహజంగా ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఈ జ్ఞానాన్ని మనం మనసులో ఉంచుకున్నప్పుడు మరణం గురించిన భయం మనల్ని వీడిపోతుంది. జీవితంలోని కష్టాలను, నష్టాలను మనం మరింత ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. నేను ఈ శరీరాన్ని కాదు, నాశనం లేని ఆత్మను అనే ఎరుక మనకు అపారమైన శాంతిని, స్థైర్యాన్ని ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.